వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ విత్ టైమర్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. క్వశ్చన్ చూద్దాం. హూ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ టాప్ ఫిలంథ్రోపిస్ట్ ఆఫ్ ద సెంచరీ? సో ప్రపంచంలోనే ఇటీవల ఏదైతే ఒక ఫౌండేషన్ మనకి రిపోర్ట్ని విడుదల చేసిందో దాని ప్రకారం ప్రపంచంలోనే వరల్డ్స్ టాప్ ఫిలంథ్రోపిస్ట్గా నిలిచిన వ్యక్తి ఎవరో అడుగుతున్నారు. బిల్ గేట్స్, అజీమ్ ప్రేమ్జీ, వారెన్ బఫెట్ అండ్ జమ్షెడ్జీ టాటా. ఆన్సర్ వచ్చేసి మనకి జమ్షెడ్జీ టాటా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఇటీవల కొన్ని ఫౌండేషన్స్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసిన రిపోర్టు ప్రకారం ప్రపంచంలోనే వరల్డ్స్ టాప్ ఫిలంథ్రోపిస్ట్గా ఉన్నది జమ్షెడ్జీ టాటా. ఈయన ఇప్పటివరకే టాటా గ్రూప్స్, ఈయన స్థాపించిన టాటా గ్రూప్స్ ఇప్పటి వరకు కొన్ని $1 బిలియన్ సో మనకి వివిధ సంస్థలకి, చారిటీ ఫౌండేషన్స్కి ఇచ్చి ఉన్నారు. సో అందుకని చెప్పేసి వివిధ కాంట్రిబ్యూషన్స్ ఈయన ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఉపాధి కల్పించడంలో కావచ్చు, లేకపోతే విమెన్ని ఆదుకోవడంలో కావచ్చు, వాట్ ఎవర్. సో ఈయన చేసిన కాంట్రిబ్యూషన్స్కి గాను టాప్ ఫిలంథ్రోపిస్ట్గా ఇటీవల జమ్షెడ్జీ టాటా నిలవడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలో మనకి తెలుసుకోవాల్సింది జమ్షెడ్జీ టాటా గురించి. ఎందుకంటే భారతదేశంలోనే టాటా ఐరన్ స్టీల్ కంపెనీ అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో టాటా ఐరన్ స్టీల్ కంపెనీని స్టార్ట్ చేసింది జమ్షెడ్జీ టాటా. అది కూడా ఎక్కడ స్టార్ట్ చేశారంటే జమ్షెడ్పూర్. సో జమ్షెడ్పూర్ని ఏమని కూడా పిలుస్తారు అంటే స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. ఆల్రెడీ మనకు తెలుసు బిలాయ్ ఉక్కు కర్మాగారం ఒకటి, లేకపోతే బొకారో స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇవన్నీ తర్వాత నెక్స్ట్ విశ్వేశ్వరయ్య ఐరన్ స్టీల్ కంపెనీ, ఇవన్నీ తర్వాత ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో మొట్టమొదటిగా అంటే 1907లో స్థాపించబడింది టాటా ఐరన్ స్టీల్ కంపెనీ. ఇప్పటికీ స్టిల్ వర్కింగ్. ఇది జార్ఖండ్లోని జమ్షెడ్పూర్లో స్థాపించబడింది. దీన్నే స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈ నేపథ్యంలో మనం ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 175వ వార్షికోత్సవం సందర్భంగా జమ్షెడ్జీ టాటా యొక్క జ్ఞాపకార్థం భారతదేశం ఒక కాయిన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే భారతదేశంలోని ముంబైలో ఉన్న ఫస్ట్ లగ్జరీ హోటల్ తాజ్ హోటల్ని కూడా నిర్మించింది మనకి జమ్షెడ్జీ టాటానే. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఏదైతే ఉందో దానికి 1894లో ఫస్ట్ ల్యాండ్ని డొనేట్ చేసిన పర్సన్ జమ్షెడ్జీ టాటా. 1892లో యూత్కి ఉపాధి కల్పించడం, వాళ్ళకి స్కిల్ నేర్పించడం కోసం ఎండోన్మెంట్ అనే ఒక ఫౌండేషన్ని కూడా స్టార్ట్ చేశారు జమ్షెడ్జీ టాటా. సో దట్ ఈస్ ఓవరాల్ అబౌట్ హిమ్. అండ్ ఇవి మనం జీకే పరంగా గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇటీవల వార్తల్లో జమ్షెడ్జీ టాటా నిలిచారు ఎందుకంటే వరల్డ్స్ టాప్ ఫిలంథ్రోపిస్ట్గా ఆయన నిలవడం జరిగింది. రెండోది స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే జమ్షెడ్పూర్ని పిలవడం జరుగుతుంది. టాటా ఐరన్ స్టీల్ కంపెనీ అనేది ఎక్కడుంది అంటే జమ్షెడ్పూర్లో. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. క్వశ్చన్ చూద్దాం. అండర్ ద IBPS స్కీమ్ విచ్ స్టేట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్? సో IBPS స్కీమ్ కింద ఏ స్టేట్ ఈ కింది వాటిలో టాప్ స్టేట్గా నిలిచింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో అని? ఫస్ట్ IBPS ఎబ్రివేషన్ చూద్దాం. ఇండియన్ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. సో ఈ స్కీమ్ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే IT BPO కంపెనీలో యువతకి ఉపాధిని కల్పించడానికి, యూత్కి మనకి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి దీన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 12,000కి పైగా ఉద్యోగాలని ఆ స్టేట్లో ఉన్న యువతకి కల్పించడం జరిగింది. అది టాప్ ప్లేస్గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ బికమ్ యాజ్ అ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఇన్ IBPS స్కీమ్ విత్ దట్ ప్రొవైడింగ్ జాబ్స్ ఫర్ దట్ అబౌవ్ ద 12,000 పర్సన్స్. 12,000 మందికి పైగా యువతకి జాబ్ని ఈ IBPS స్కీమ్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో సెకండ్ ప్లేస్లో నిలిచింది ఏది అంటే తమిళనాడు. సో తమిళనాడు సెకండ్ ప్లేస్లో నిలిచింది. 9,000 మందికి పైగా తమిళనాడులోని పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు IBPS స్కీమ్ ద్వారా ఉపాధిని పొందారు, ఉద్యోగాన్ని పొందారు. సో దట్ ఈస్ అబౌట్ దట్ IBPS స్కీమ్. సో ఇది ఎందుకంటే IT BPO సంస్థల్లో ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో సో అవి మనకి ప్రొవైడ్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్స్గా నిలిచాయి. దాని తర్వాత వరుసగా పంజాబ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఒడిస్సా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర, అండ్ నెక్స్ట్ వచ్చి జార్ఖండ్, అండ్ నెక్స్ట్ వచ్చి బీహార్. ఈ ప్రాంతాలు టాప్ స్టేట్స్గా నిలవడం జరిగింది. కానీ మనం ఫస్ట్ అండ్ సెకండ్ గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. Your time starts now.
ఎస్, టైమ్ అప్. సో క్వశ్చన్ చూద్దాం. విచ్ కంట్రీ హోస్టెడ్ ద G20 ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్? సో ఇటీవల G20 ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్ కాన్ఫరెన్స్ అనేది ఎవరు నిర్వహించారు అని అడుగుతున్నారు. ఎక్కడ నిర్వహించారు అని చెప్పేసి ఆన్సర్ వచ్చేసి ఇటలీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. ఇటలీలో ఈ నెల G20 ఎడ్యుకేషన్స్ మినిస్టర్ సమావేశం అనేది జరగనుంది. దానికి భారతదేశం తరపున మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఎడ్యుకేషన్, సో ఎవరైతే సంజయ్ ధోత్రే ఉన్నారో ఆయన పార్టిసిపేట్ చేయనున్నారు భారతదేశం తరపున. ఇది న్యూస్లోకి రావడం కూడా జరిగింది. అలాగే G20 కంట్రీస్ గురించి కూడా మాట్లాడాం. 19 ఇండివిజువల్ కంట్రీస్ ఒక యూరోపియన్ యూనియన్ కలిపి G20 అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ప్రతిసారి ఈ G20 సమావేశాలకి G20 కంట్రీస్తో పాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ సంస్థ అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ సంస్థ యొక్క చైర్మన్ పేరు గుర్తుపెట్టుకోండి, క్రిస్టలినా జార్జియోవా. అలాగే ఈ 19 కంట్రీస్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. అర్జెంటీనా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, బ్రెజిల్ ఉంది, కెనడా ఉంది, దాంతోపాటు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా, ఇండోనేషియా అండ్ వాటితో పాటు సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ USA అండ్ UK, టర్కీ, మెక్సికో అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ యూరోపియన్ యూనియన్. టోటల్గా మనకి 19+ యూరోపియన్ యూనియన్తో పాటు G20 కంట్రీస్ అనేవి ఏర్పడ్డాయి. సో ఈ G20 కంట్రీస్ యొక్క సమావేశం ఇటీవల ఎడ్యుకేషన్ మినిస్ట్రీ యొక్క సమావేశం ఇటలీలో జరిగింది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే G20 యొక్క సమావేశం కూడా ఈ సంవత్సరం ఇటలీలోనే జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సమావేశం కూడా ఇటలీలోనే జరిగింది. భారతదేశం తరపున ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే సంజయ్ ధోత్రే. అలాగే G20లో ఇండియా మెంబరా కాదంటే ఇండియా ఈజ్ అ మెంబర్. పాకిస్తాన్ ఈజ్ అ మెంబర్ ఇన్ G20 అంటే కాదు. మన చుట్టుపక్కల చూసుకుంటే ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్ ఉన్నాయి. అయితే ఇండియా చుట్టుపక్కల ఇండియా ఈజ్ ద ఓన్లీ మెంబర్ ఇన్ దట్ ఏమని చెప్తాం ఈ G20లో వన్ ఆఫ్ ద మెంబర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద G20, IMF అండ్ యాజ్ వెల్ యాజ్ ఇటలీ. అలాగే UK కూడా ఈ మధ్యన పలుసార్లు న్యూస్లో ఉంది. దీనికి కారణం ఏంటంటే UKలో ఉన్న కార్నవల్ అనే ప్రదేశం. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కార్నవల్ ప్రదేశంలో ఇటీవల UK యొక్క ప్రైమ్ మినిస్టర్ జాన్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ US యొక్క ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా ఇద్దరు సమావేశం అయ్యారు. ఎందుకంటే న్యూ అట్లాంటిక్ చార్టర్, దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. న్యూ అట్లాంటిక్ చార్టర్ని సవరిస్తూ ఒక కొత్త ఒప్పందాన్ని చేసుకున్నారు US అండ్ UK. అది కూడా ఏ కేంద్రంగా చేసుకున్నారంటే కార్నవల్ కేంద్రంగా చేసుకున్నారు. అలాగే ఈసారి G7 సమిట్ కూడా ఎక్కడ జరిగింది అంటే మనకి UKలోనే జరిగింది. G7 సమిట్ UKలో జరిగింది. G20 సమిట్ అనేది మనకి ఇటలీ కేంద్రంగా జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. Your time starts now. Okay, time up. సో క్వశ్చన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఢిల్లీ స్పోర్ట్ యూనివర్సిటీ? ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ విభాగానికి ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా ఈ కింది వాణిలో ఎవరు ఎలెక్ట్ కాబడ్డారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి అంజు బాబీ జార్జ్, మేరీ కామ్ అండ్ కర్ణం మల్లేశ్వరి, విశ్వనాథ్ ఆనంద్. సో ఆన్సర్ వచ్చేసి మనకి కర్ణం మల్లేశ్వరి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. సో కర్ణం మల్లేశ్వరి ఇటీవల ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి అపాయింట్ కావడం జరిగింది. సో ఇది మనకి న్యూస్లో ఉంది. అలాగే నెక్స్ట్ కర్ణం మల్లేశ్వరి మనకి ఏ స్టేట్కి చెందిన వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈమె. అండ్ భారతదేశం తరపున మొట్టమొదటిగా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చిన, కాంస్య పథకాన్ని తీసుకొచ్చిన భారతదేశపు మొట్టమొదటి మహిళ కర్ణం మల్లేశ్వరిగా చెప్పొచ్చు. ఐరన్ గర్ల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఈమెకి పేరు కూడా ఉంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ కర్ణం మల్లేశ్వరి గారు. అలాగే ఇండియాలో ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా విశ్వనాథ్ ఆనంద్ ఫ్రమ్ తమిళనాడు. విశ్వనాథ్ ఆనంద్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా అండ్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును కూడా ఈయన పొందారు. అండ్ బ్యారీ కామ్ ఈజ్ అ వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ ఇండియా ఇన్ ద బాక్సింగ్. నార్త్ ఈస్ట్ ఇండియాలోనే ఒక జెమ్ అని చెప్పొచ్చు. బాక్సింగ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద రికార్డ్స్ సృష్టించిన వ్యక్తి మ్యారీ కామ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. వెర్ ఈస్ ద ఓన్లీ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద హోల్ వరల్డ్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ? ఇటీవల వార్తల్లో నిలిచిన లేదా వార్తల్లో చూసిన ప్రపంచంలోనే నీటి మీద తేలియాడే పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో పంజాబ్, త్రిపుర, మణిపూర్, జమ్మూ కాశ్మీర్. ఫస్ట్ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ని చూద్దాం. ప్రపంచంలో నీటి మీద తేలియాడే పోస్ట్ ఆఫీస్ అనేది ఇండియాలో ఉంది. ఇండియాలో ఏ ప్రాంతంలో ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది.
200 ఏళ్ల చరిత్ర కలిగిన 200 ఇయర్స్ చరిత్ర కలిగిన మనకి ఈ పోస్ట్ ఆఫీస్ అనేది ఏ సరస్సు మీద ఉందంటే జమ్మూ కాశ్మీర్లోని దాల్ లేక్ మీద ఈ పోస్ట్ ఆఫీస్ని నిర్మించారు. సో అది మనకి ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, జమ్మూ కాశ్మీర్లో దాల్ లేక్తో పాటు ఇంకొక లేక్ కూడా ఫేమస్, దాని పేరు ఉల్లార్ లేక్ అంటాం. భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరుగాంచింది ఉల్లార్ లేక్. అండ్ అలాగే దాల్ లేక్ ఏంటంటే ప్రపంచంలోనే నీటి మీద తేలియాడే పోస్ట్ ఆఫీస్ని కలిగి ఉంది. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పోస్ట్ ఆఫీస్ నార్మల్గా టూరిస్ట్ నేపథ్యంలో కావచ్చు, లేదా అక్కడ సర్వీసెస్ నేపథ్యంలో కావచ్చు, ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది, అందుకని చెప్పి న్యూస్లో ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మనోజ్ సిన్హా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఇంపార్టెంట్ సిటీ వచ్చేటప్పటికి శ్రీనగర్ ఏ నది ఒడ్డున ఉంది అంటే జీలం నది ఒడ్డున ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే జమ్మూ కాశ్మీర్లో జరిగే ఇంకొక ఇంపార్టెంట్ ఫెస్టివల్ పేరు ట్యూలిప్ ఫెస్టివల్, ఆసియాలోనే అతిపెద్ద లార్జెస్ట్ ఫెస్టివల్గా చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మనకి ఇంకొక రాఫ్ అనే డ్యాన్స్ ఇక్కడ చాలా ఫేమస్గా కూడా చెప్పొచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మణిపూర్, ప్రపంచంలోనే నీటి మీద తేలియాడే నేషనల్ పార్క్, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, దాని పేరు కీబుల్ లామ్జోవా. సో కీబుల్ లామ్జోవా అనే నేషనల్ పార్క్ మనకి ఎక్కడ ఉందంటే మణిపూర్లో. ఏ రివర్ దగ్గర లేదా ఏ లేక్ దగ్గర ఉందంటే లోక్తక్ లేక్. రెండు గుర్తుపెట్టుకోవాలి, దాల్ లేక్ జమ్మూ కాశ్మీర్, లోక్తక్ లేక్ వచ్చేసి మనకి మణిపూర్లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, కీబుల్ లామ్జోవా అండ్ మణిపూర్, అండ్ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ దాల్ లేక్. అలాగే ప్రపంచంలో హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్, హైయెస్ట్ ఆల్టిట్యూడ్ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ ఇన్ ఇండియా. సో ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. Question చూద్దాం. Who has been appointed as the first director of the Directorate of Religious Affairs in Uttar Pradesh? Uttar Pradesh లోని Directorate of Religious Affairs DRAకి డైరెక్టర్గా, మొట్టమొదటి డైరెక్టర్గా ఈ కింది వానిలో ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. బి చంద్రకళ, శివదీప్ వామన్ లాండే అండ్ సత్యేంద్ర దూబే అండ్ దీపక్ అగర్వాల్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దీపక్ అగర్వాల్ ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్కి నూతన లేదా మొట్టమొదటి డైరెక్టర్గా ఇటీవల అపాయింట్ కావడం జరిగింది. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ అనేది మనకి ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. Recently, which state government has launched Mukhyamantri COVID-19 Anukampa Niyukti Yojana? సో జనరల్గా చూసుకుంటే COVID-19కి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ చాలా స్టేట్స్ లాంచ్ చేశాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కూడా. బాలసేవ అనే ప్రోగ్రామ్ ఒకటి, ఇలాంటి ప్రోగ్రామ్స్ వివిధ స్టేట్స్ స్టార్ట్ చేయడం జరిగాయి. అలాంటి వాటిలోనే ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి COVID-19 అనుకంప నియుక్తి యోజన వస్తుంది. ఇది ఏ స్టేట్ స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. బీహార్, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ముఖ్యమంత్రి COVID-19 అనుకంప నియుక్తి యోజన అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవిడ్ కారణంగా ఎవరైతే నష్టపోయారో సంపాదించే వ్యక్తుల్ని, సో అలాంటి కుటుంబాలకి ఆర్థిక సహాయాన్ని లేదా చేయూతను అందించడం కోసం మనకి ముఖ్యమంత్రి COVID-19 అనుకంప నియుక్తి యోజన అనేది స్టార్ట్ అయింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్కీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ పేరు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ నియుక్తి యోజన పథకాన్ని స్టార్ట్ చేసింది అంటే మధ్యప్రదేశ్. అండ్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి శివరాజ్ సింగ్ చౌహాన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ IMU వైజాగ్ టు డెవలప్ ద ఫ్యూయల్ ఎఫిషియన్సీ మ్యారిటైమ్ సొల్యూషన్? సో ఈ క్రింది వానిలో ఏది మనకి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ వైజాగ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది? దేనికోసము అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో IIT మండి, IIT మద్రాస్, IIT రోపార్ అండ్ IIT రూర్కే.
సో ఆన్సర్ వచ్చేసి మనకి ఐఐటి రూర్కే ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల ఐఐటి రూర్కే ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ వైజాగ్ ఐఎంయు వైజాగ్తో కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అది కూడా దేనికోసం అంటే ఫ్యూయల్ ఎఫిషియన్స్ కోసం, ఫ్యూయల్ ఎఫిషియెంట్ మ్యారిటైమ్ సొల్యూషన్ కోసం ఈ రెండు కూడా ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఐఐటి రూర్కే. Your time starts now. Okay. Recently, which institute has launched a center for research on startups and risk financing? సో ఇటీవల ఏఐఐటి సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ స్టార్టప్ అండ్ రిస్క్ ఫినాన్సింగ్ క్రిసెట్ అనే దాన్ని స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఐఐటి కాన్పూర్, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి గౌహతి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఐఐటి మద్రాస్. సో ఇటీవల ఐఐటి మద్రాస్ ఇన్స్టిట్యూషన్ ఆ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ స్టార్టప్స్ అండ్ రిస్క్ ఫినాన్సింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Indian Air Force and Indian Navy participated in PASSES exercise with which country Navy carrier strike group in the Indian Ocean? సో ఇండియన్ ఓషన్లో ఏ కంట్రీ యొక్క నావీ క్యారియర్తో కలిపి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నావీ కలిపి ఇటీవల ఒక యుద్ధ విన్యాసంలో పాల్గొన్నాయని అడుగుతున్నారు. ఆ యుద్ధ విన్యాసం పేరు ప్యాసేజ్ ఎక్సర్సైజ్. ఆప్షన్స్లో యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా అండ్ యూకే ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి యుఎస్ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో యుఎస్ఏ యొక్క నావీ క్యారియర్తో ఇటీవల ఇండియన్ ఓషన్లో మనకి ఇండియన్ నావీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి ఒక యుద్ధ విన్యాసాన్ని చేసే దాని పేరు ప్యాసేజ్ ఎక్సర్సైజ్. ఇలాంటి యుద్ధ విన్యాసాన్ని ఆల్రెడీ ఫ్రెంచ్ నావీ తోటి అండ్ జపాన్ నావీతో కూడా కండక్ట్ చేశాయి. ఇండియన్ నావీ, జపాన్ నావీ అండ్ ఇండియన్ నావీ, ఫ్రెంచ్ నావీ ఆల్రెడీ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశాయి. కానీ ఇటీవల ఇండియన్ ఓషన్లో ఇండియన్ నావీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి MiG-29K అండ్ యాజ్ వెల్ యాజ్ అ కొచ్చి నావల్ షిప్, టెగ్ నావల్ షిప్ అనే వాటితో కలిపి సో ఒక యుద్ధ విన్యాసాన్ని యుఎస్ఏ నావీతో కండక్ట్ చేశాయి. అదే ప్యాసేజ్ ఎక్సర్సైజ్. ఆల్రెడీ మీకు ఇందిరా గురించి తెలుసు, ఇండియా అండ్ రష్యా ఎక్సర్సైజ్ అది ఇందిరాకి సంబంధించి. అండ్ యుఎస్ఏ ఆల్రెడీ ఇండియాతో కలిపి ఒక ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసింది, దాని పేరు వజ్ర ప్రహార్ అనే ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో క్వశ్చన్ చూద్దాం. ఇండియా లాంచ్డ్ ద ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అబౌట్ బోర్డర్స్ ప్రోగ్రామ్ విత్ విచ్ కంట్రీ? సో ఇటీవల భారతదేశం ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రోగ్రామ్ని ఏ కంట్రీతో కలిపి లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక అండ్ నేపాల్. ఆన్సర్ వచ్చేసి మనకి భూటాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. ఇటీవల ఇండియా భూటాన్ కంట్రీతో కలిసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే ముఖ్యంగా ట్యాక్స్ని ఆడిట్ చేయడం కానీ లేకపోతే నెక్స్ట్ క్రిమినల్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్, ట్యాక్స్ ఆడిట్ ఇలాంటి వాటి మీద కొత్తగా వచ్చిన ఈ రంగంలో ఉన్న టెక్నాలజీ మీద ఇలాంటి వాటి మీద అవగాహన పెంపొందించుకోవడం కోసం, డెవలప్ అవడం కోసం ఈ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. అలాంటి ప్రోగ్రామ్ని ఇండియా సంయుక్తంగా ఏ కంట్రీతో కలిసి స్టార్ట్ చేసింది అంటే భూటాన్తో. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒరిజినల్గా ఈ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే ప్రోగ్రామ్ని 2015లోనే లాంచ్ చేశారు. సో లాంచ్ చేసిన అంతర్జాతీయ సంస్థలు ఏవి అంటే ఒకటి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది, ఇంకొకటి వచ్చేసి మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో సో వాటికి ఈ ట్యాక్స్కి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇంపార్టెంట్ టెక్నాలజీని కానీ ఇంట్రడ్యూస్ చేయడం, అవేర్నెస్ ఇవ్వడం, వీటి కోసం అని చెప్పేసి ఈ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే దాన్ని 2015లో లాంచ్ చేశాయి. అయితే ఇటీవల ఇండియా భూటాన్తో కలిసి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే న్యూయార్క్.
దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కౌన్సిల్ అండ్ డెవలప్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే మనకి ప్యారిస్. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లోనే ఉంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క ఆర్గనైజేషన్ కూడా మనకి ప్యారిస్లోనే హెడ్ క్వార్టర్స్ ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్. క్వశ్చన్ చూద్దాం. వెన్ ఈస్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీ వార్ఫేర్ అబ్జర్వ్డ్? సో మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీ వార్ఫేర్, సముద్ర యానికుల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడో అడుగుతున్నారు. 29th జూన్ అని ఉంది. సో 29th జూన్ అయితే కాదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 31st మే. యాంటీ టొబాకో డే అనేది ఎప్పుడు అంటే మనకి 31st డే అనేది యాంటీ టొబాకో డే కిందకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 5th మే పర్టికులర్ డేస్ ఏమీ లేవు, ఇంకా మిగిలింది 25th జూన్. సో 25th జూన్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీ వార్ఫేర్స్ అనేది. అంటే ఎవరైతే మనకి సముద్ర యానికులు సీ వార్ఫేర్స్ ఎవరైతే ఉన్నారో సీ రూట్స్లో కానీ ట్రేడ్లో కానీ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి చేయడంలో వీళ్ళు ప్రముఖ పాత్రని వహిస్తారు. సో వీళ్ళ కాంట్రిబ్యూషన్కి గాను ఒక డేని రికగ్నైజ్ చేశారు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీ వార్ఫేర్ ఆన్ 25th జూన్. సో దీన్ని మొట్టమొదటిగా ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే 2011లో. ఎవరు రికగ్నైజ్ చేశారు అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఏ కేంద్రంగా పనిచేస్తుంది అంటే లండన్. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్లో ఉంది. 2011లో మొట్టమొదటిగా ఇది ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీ వార్ఫేర్ని రికగ్నైజ్ చేసింది జూన్ 25న. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. అలాగే యాంటీ టొబాకో డే అనేది మనకి ఎప్పుడు అంటే దట్ ఈస్ అ 31st మే. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. S&P Global Rating cuts India's growth forecast for the current fiscal year to how much percentage from 11% earlier. సో ఆల్రెడీ మనం వీటి గురించి తెలుసు. ఇలాంటి కొన్ని సంస్థలు ఈ ప్రొజెక్షన్ రేట్ని ఇస్తాయి, గ్రోత్ రేట్ని ఫినాన్షియల్ ఇయర్కి గాను అని. అయితే మనకి S&P గ్లోబల్ రేటింగ్స్ ఆల్రెడీ ఇండియాకి సంబంధించిన ప్రజెంట్ ఆర్థిక సంవత్సరానికి 11% గ్రోత్ రేట్ ఉంటుందని ముందుగానే చెప్పింది. అయితే ఇటీవల దాన్ని ఎంతకి చెప్పింది, ఎంతకి డిక్రీజ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో 10.9%, 10.5%, 9.9%, 9.5%. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 9.5%. ఇది వరకు S&P గ్లోబల్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ 11% ఉండొచ్చని అంచనా వేసింది. ఆ 11%ని కాస్త ఇప్పుడున్న ఎకనామిక్ విషయాల దృష్ట్యా, ఎకనామిక్ పరిస్థితుల దృష్ట్యా 9.5% ఉండొచ్చని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ 9.5%. నెక్స్ట్ వన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. Who has been appointed as the next ambassador of India to the Republic of Iraq? రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్ కంట్రీకి నెక్స్ట్ ఇండియన్ అంబాసిడర్గా ఈ క్రింది వారిలో ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఎస్ జానకీరామన్, ఆర్ చంద్రమౌళి, అశోక్ కుమార్ అండ్ నెక్స్ట్ ఎల్ ప్రశాంత్ పైస్. సో ఆన్సర్ వచ్చేసి ఎల్ ప్రశాంత్ పైస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్కి ఇండియన్ అంబాసిడర్గా అపాయింట్ కాబోయే వ్యక్తి వచ్చేటప్పటికి ఎల్ ప్రశాంత్ పైస్. అలాగే ఇరాక్ క్యాపిటల్ బాగ్దాద్. Your time starts now. Okay, time up. Who is the author of the book My Joys and Sorrows as a Mother of a Special Child? మై జాయ్స్ అండ్ సారోస్ యాజ్ అ మదర్ ఆఫ్ స్పెషల్ చైల్డ్ అనే బుక్ని ఎవరు రచించారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో విక్రమ్ చంద్ర, అనితా నాయర్, జీత్ తైలి అండ్ నెక్స్ట్ కృష్ణ సక్సేనా. డాక్టర్ కృష్ణ సక్సేనా. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.
ఉత్తరప్రదేశ్కి చెందిన డాక్టర్ కృష్ణ సక్సేనా ద ఫస్ట్ లేడీ ఇన్ ఇండియా పిహెచ్డి రిసీవ్ చేసిన వాళ్ళలో 1955లో ఈమె తన మొట్టమొదటి పిహెచ్డిని తీసుకోవడం జరిగింది. అండ్ ఈమె ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఈమె యొక్క 9th బుక్ని 2020లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ రిలీజ్ చేశారు. దాని పేరు అ బొకెట్ ఆఫ్ ఫ్లవర్స్. ఈమె యొక్క 10th బుక్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన హర్షవర్ధన్ లాంచ్ చేశారు. దాని పేరు మై జాయ్స్ అండ్ సారోస్ మదర్ ఆఫ్ స్పెషల్ చైల్డ్ అనే బుక్. ఆన్సర్ డాక్టర్ కృష్ణ సక్సేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. The country's 52nd tiger reserve, Ramgarh Vishdari Wildlife Sanctuary, located in which state? Ramgarh Vishdari Wildlife Sanctuary అనేది ఎక్కడుంది? అది కంట్రీ యొక్క 52వ పులి సంరక్షణ కేంద్రం. 52nd టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా రామ్గర్ వైల్డ్ లైఫ్ సెంచరీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. మధ్యప్రదేశ్, అస్సాం, గుజరాత్ అండ్ రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల రాజస్థాన్లో 4వ సంరక్షణ కేంద్రం, టైగర్ సంరక్షణ కేంద్రం కింద దేన్ని రికగ్నైజ్ చేశారంటే రామ్గర్ విష్దారి వైల్డ్ లైఫ్ శాంచురీ. రామ్గర్ విష్దా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది 1982లో రికగ్నైజ్ చేయబడింది. సో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే రాజస్థాన్లో అరుదుగా ఉండే హైనా కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి సాంబార్ అనే జంతువు కానీ లేకపోతే చిన్కారి అండ్ నెక్స్ట్ టైగర్స్ అనేవి అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ దీనిని ఏదైతే వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందో రామ్గర్ విష్దారి, దీనిని 4వ సంరక్షణ కేంద్రం కింద ఇటీవల నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏదైతే 2005లో ఏర్పడిందో సో ఇది రికగ్నైజ్ చేసింది. దీంతో ఏమైందంటే భారతదేశంలోని పులి సంరక్షణ కేంద్రాల సంఖ్య, టైగర్ రిజర్వ్స్ యొక్క సంఖ్య 51 నుంచి 52కి వెళ్ళింది. అంటే 52 లేదా రీసెంట్ టైగర్ రిజర్వ్ వచ్చేసి రాజస్థాన్లోని రామ్గర్, ఓల్డెస్ట్ లేదా ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా జిమ్ కార్బెట్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. అలాగే ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1973 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ అయింది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంటల్ విషయాల వల్ల కానీ క్లైమేట్ విషయాల వల్ల కానీ పులుల సంఖ్య తగ్గితే భారతదేశంలో పులుల సంఖ్య ట్రిపుల్ అయింది, అంటే 3 రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ప్రాజెక్ట్ టైగర్ వల్ల ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. అలాగే గ్లోబల్ టైగర్ డే, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టైగర్ డే అనే దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే 29th జూలై గ్లోబల్ టైగర్ డే అనేది ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ నేచర్ IUCN ఇచ్చే రెడ్ లిస్ట్లో టైగర్ యొక్క స్థానం, ఇండియాస్ టైగర్స్ యొక్క మెయిన్ పొజిషన్ ఏంటంటే ఎండేంజర్డ్ యానిమల్గా ఉంది. రాజస్థాన్లోని రంతంబోర్ టైగర్ రిజర్వ్, సరిస్కా టైగర్ రిజర్వ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక 3rd టైగర్ రిజర్వ్ కూడా ఉంది. సో ఆ 3 టైగర్ రిజర్వ్స్ తర్వాత 4th టైగర్ రిజర్వ్గా మనకి రామ్గర్ విష్దర్ వైల్డ్ లైఫ్ సెంచరీ అనేది రికగ్నైజ్ చేయబడింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up. As per the RBI report, which country placed top rank in the terms of the shares of surplus transferred from central banks to the government? So RBI report ప్రకారం ఏ బ్యాంక్ టాప్ ర్యాంకింగ్లో ఉంది? అది కూడా ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ నుంచి గవర్నమెంట్కి ఈ సర్ప్లస్ని ట్రాన్స్ఫర్ చేసే విభాగంలో. ఆప్షన్స్లో ఇండియా, కెన్యా, టర్కీ, మలేషియా. సో ఆన్సర్ వచ్చేసి టర్కీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.